యా. సో ఇప్పుడు మనం దేంట్లో ఉన్నామంటే జెనెటిక్స్ లో ఉన్నాం. జెనెటిక్స్ లో వచ్చేసి వి ఆర్ ఇన్ ద 1 సెకండ్. ఓకే. ఆ, ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నామంటే జెనెటిక్స్ లో ఉన్నాం. సో జెనెటిక్స్ లో నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఇది జెనెటిక్స్ లో ఒక సెకండ్ లా. ఇది ఏం చెప్తారంటే రెండు అలీస్ ఉంటాయి. ఇట్ స్టేట్స్ దట్ అలీస్ ఆఫ్ ఎ డిఫరెంట్ జీన్ సెగ్రిగేట్ ఇండిపెండెంట్లీ ఇంటూ ద గ్యామెట్స్ అని అంట. సో ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే కొన్ని ఏవైతే జీన్ ఉంటారో ఆ జీన్ లోని అలీస్ ఏవైతే ఉంటాయో అవంతా ఇండిపెండెంట్ గా సెగ్రిగేట్ అవుతాయంట. అంటే ఒక అలీ జీన్ లోని ఒక అలీ అది కాస్త డిఫరెంట్ గా వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం అంటే చదివితే మనకి ఇలా చదివితే అర్థం కాదు. ఓకే. సో మనం ఒక డయాగ్రామ్ చూద్దాం, అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. వెల్, విల్ ట్రై టు లొకేట్ ఆన్ వన్ డయాగ్రామ్. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది. యా. ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో మీరు చూస్తే మీకు ఏం అర్థమవుతుంది? జస్ట్ సింపుల్ గా ఒక విషయం చూడండి. యా. ఇప్పుడు మీరు ఈ డయాగ్రామ్ మీరు చూసారనుకోండి, ఇక్కడ వారు ఏం చెప్తున్నారంటే ఫర్ సపోజ్ దిస్ మీరు ఒక క్లారిటీగా మీకు ఒక విషయం చెప్పాలంటే మీకు ఒక జీన్ ఉంది. ఓకేనా? ఆ జీన్ పేరు నేను ఏం చెప్తున్నా అంటే జీన్ ఏ అంట. ఓకేనా? ఒక జీన్ ఏ అనే దాంట్లో మీకు రెండు అలీస్ ఉంటాయి. సో క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, ఇలా మీరు అర్థం చేస్తారు. ఓకేనా? సో ఒక సెల్ లో ఒక జీన్ ఉంది. ఆ జీన్ పేరు వచ్చేసి జీన్ ఏ. దాంట్లో మీకు రెండు అలీస్ ఉంటాయి. ఆ జీన్ ఏ కి టూ ఫార్మ్స్ ఉంటాయి. ఆ వీటినే మనం అలీస్ అంటాం. సో క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, దీన్ని మనం అలీస్ అంటాం. ఇది కాస్త ఒక సెల్ లో ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ సెల్ లో ఉన్నది కాస్త మెటాఫేస్ 1 దగ్గరకు వచ్చేసి తర్వాత అనాఫేస్ 1 దగ్గరకు వచ్చేసి డివైడ్ అయింది అనుకుందాం. ఓకేనా? డివైడ్ అయిన తర్వాత మీకు ఒక టూ గ్యామెట్స్ వచ్చాయి. ఓకే. ఈ టూ గ్యామెట్స్ లో ఫస్ట్ గ్యామెట్ లో మీకు ఒకవేళ క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ ఉండొచ్చు, లేదా స్మాల్ ఏ ఉండొచ్చు. సెకండ్ గ్యామెట్ దగ్గర కూడా క్యాపిటల్ ఏ ఉండొచ్చు లేదా స్మాల్ ఏ ఉండొచ్చు. ఫర్ సపోజ్ దీని ప్రకారం మనం ఏం అర్థం చేసుకుంటున్నాం అంటే గ్యామెట్ 1 దగ్గర ఉంటే క్యాపిటల్ ఏ ఉండే ఛాన్సెస్ 50%, లేదా స్మాల్ ఏ ఉండే ఛాన్సెస్ 50%. అంటే మనం ఎలా అర్థం చేసుకుంటున్నామంటే ఇక్కడి నుంచి ఈ ఈ సెల్లో నుంచి ఈ సగంగా కట్ అయితే ఇది ఒక సెల్ అవుతుంది, లేదా ఇది సడన్గా కట్ అయితే ఏమంటారు ఇది సగంగా ఇది కట్ అయింది అనుకోండి, ఇది ఒక సెల్ అయిపోద్ది, ఇది ఒక సెల్ అయిపోద్ది. ఇలా ఈ టూ సెల్స్ కట్ అవుతాయి కదా. సో మనకి టూ సెల్స్ వస్తాయి. సో ఈచ్ సెల్లో స్మాల్ ఏ ఉండే ఛాన్సెస్ 50% ఉంటాయి, అలానే క్యాపిటల్ ఏ ఉండే ఛాన్సెస్ కూడా 50% ఉంటాయి. మీకు అర్థమైందా? సో ఇలా ఇది ఒక చిన్న హైపోథేసిస్ ఎగ్జాంపుల్ లాంటిది. ఇప్పుడు మనం ఒరిజినల్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. సో ఇప్పుడు మన క్లారిటీ వస్తుంది. ఇంతకు ముందు మనం చదివిన ఈ డెఫినేషన్ కి మనం చదువుకుందాం, ఎందుకంటే ఈ డెఫినేషన్ చెప్పనీకి రావట్లేదు. ఇప్పుడు మనం ఈ డెఫినేషన్ ని ఇక్కడ ఉన్న ఈ డయాగ్రామ్ తో అర్థం చేసుకుంటే అప్పుడు మనకి అలీస్, సెగ్రిగేషన్, గ్యామెట్స్, ఇండిపెండెంట్ ఈ మూడింటికి క్లారిటీ వస్తుంది. ఓకే. నేను మళ్ళీ చెప్తున్నా, వినండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మళ్ళీ చెప్తున్నా, మీకు ఒక టూ జీన్స్ ఉన్నాయి. ఆ టూ జీన్స్ వచ్చేసి ఏ, బి. చూడండి నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఏ బి అంటున్నాను. నేను క్యాపిటల్ ఏ అనలేదు, క్యాపిటల్ బి అనలేదు. నేను సింపుల్ గా ఒక జీన్ అని చెప్పాను. ఆ జీన్ పేరు వచ్చేసి ఏ, ఆ జీన్ పేరు వచ్చేసి బి. సో ఏ అనే ఒక జీన్ లో మనకి టూ అలీస్ ఉంటాయి, ఒకటి క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ. అలానే బి అనే ఒక జీన్ లో మీకు అలానే క్యాపిటల్ బి, స్మాల్ బి అలీస్ ఉంటాయి. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? సో ఏ అనే ఒక జీన్ లో మీకు క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ అలీస్ ఉంటాయి. ఇవి టెక్నికల్ టర్మ్స్, అంటే మనం జెనెటిక్స్ లో ఇలానే చదువుతారు. ఏదైనా ఒక జీన్ కి పేరు చెప్పేటప్పుడు ఫర్ సపోజ్ జీన్ సి అన్నారు అనుకోండి, దాంట్లో ఉన్న అలీస్ క్యాపిటల్ సి, స్మాల్ సి అంటారు. ఓకేనా? క్యాపిటల్ అనడం వేరు, సి జీన్ అనడం వేరు. సో సి జీన్ అనే దాంట్లో ఒక క్యాపిటల్ ఒక స్మాల్ ఉంటాయి.
ఇది మీరు క్లారిటీ ఉంచుకోండి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, లెట్స్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టూ జీన్స్ ఉన్నాయి కదా, ఏ అండ్ బి జీన్స్, వీటి యొక్క టూ ఫార్మ్స్ ఉన్నాయి. ఇవి ఏం చేసాయంట, ఇవి కాస్త సెల్ ఏమంటారు గ్యామెట్ ఫార్మేషన్ లోకి ఇన్వాల్వ్ అయ్యాయి. సో గ్యామెట్ ఫార్మేషన్ లోకి ఇన్వాల్వ్ అయ్యే ముందు, సారీ, గ్యామెట్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అయ్యే ప్రాసెస్ లో మీకు ఒక స్టేజ్ వస్తుంది, దాన్ని మెటాఫేస్ 1 అంటారు. ఈ మెటాఫేస్ 1 లో ఈ టూ జీన్స్ అనేవి ఎలా అరేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయో మనం ర్యాండమ్ గా చెక్ చేద్దాం. ఓకేనా, ఫర్ సపోజ్ నాకు ఉన్న ఏ జీన్ లో క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అనేది ఇలా, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అనేది ఇలా ఉండొచ్చు, అండ్ స్మాల్ బి అనేది, సారీ, క్యాపిటల్ బి అనేది, సారీ, బి జీన్ అనేది క్యాపిటల్ బి స్మాల్ బి అనేది ఈ ఫామ్ లో ఉండొచ్చు. ఐ మీన్ టు సే దట్ ఒక మెటాఫేస్ స్టేజ్ లో, మెటాఫేస్ 1 స్టేజ్ లో క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి ఒక సైడ్ ఉంది, స్మాల్ ఏ స్మాల్ బి ఒక సైడ్ ఉండొచ్చు. ఇలా ఒక 50% సెల్స్ ఉండే ఛాన్స్ ఉంది. లేదా క్యాపిటల్ ఏ స్మాల్ బి లేదా స్మాల్ ఏ క్యాపిటల్ బి ఉండే ఛాన్సెస్ 50% ఉంటాయి. ఐ మీన్ టు సే దట్ ఏదైనా ఒక జీన్ కి టూ అలీసే ఉంటాయి, రైట్? ఈ టూ అలీస్ ఉండే కాంబినేషన్స్ ఇలా ఉంటాయి, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఎందుకు ఉండాలంటే ఈ రెండింటిని హోమోలోగస్ క్రోమోసోమ్స్ అంటాం, అలానే ఈ రెండింటిని కూడా హోమోలోగస్ క్రోమోసోమ్స్ అంటాం. సో క్యాపిటల్ ఏ ప్లేస్ లో క్యాపిటల్ బి రాదు, ఆర్ స్మాల్ బి కూడా రాదు, మీరు అది గుర్తు పెట్టుకోండి. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సో క్యాపిటల్ ఏ ప్లేస్ లో స్మాల్ ఏనే ఉంటది, అండ్ క్యాపిటల్ బి ప్లేస్ లో స్మాల్ బిఏ ఉంటుంది. బట్ క్యాపిటల్ ఏ పక్కకి అడ్జసెంట్ సైడ్ లో కానీ, ముందుకు కానీ, వెనకకి కానీ, ఏదైనా కానీ దానికి చుట్టుపక్కల మాత్రం ఐదర్ క్యాపిటల్ బి ఉండొచ్చు లేదా స్మాల్ బి ఉండొచ్చు. సో ఇలా ఉండే ఛాన్సెస్ మనము ర్యాండమ్ అరేంజ్మెంట్ అంటాం. సో ఇలా ఈ 50% సెల్ ఉండొచ్చు లేదా 50% సెల్ ఉండొచ్చు. మనం తీసుకుంది ఓన్లీ టూ జీన్సే కాబట్టి మన అరేంజ్మెంట్, టూ జీన్స్ యొక్క అరేంజ్మెంట్, టూ పాసిబుల్ ప్యాటర్న్ మనం చూపించగలుగుతున్నాం. ఓకేనా, క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి ఆర్ ఎస్ క్యాపిటల్ ఏ స్మాల్ బి, దట్స్ ఇట్. సో ఇప్పుడు ఈ టూ పాసిబిలిటీస్ ని మనం మళ్ళీ ఇక్కడనే పెట్టుకుంటాం. ఇక్కడ నేను పెట్టాను చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ x-1 అంటే ఏం లేదు, దీని పేరు x1, దీని పేరు x2, నేను x2 రాయలేదు బస్ అంతే. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే గ్యామెట్ ఫార్మేషన్ లోకి ఇన్వాల్వ్ అయ్యాయి, ఇది ఇన్వాల్వ్ అయింది, ఇది ఇన్వాల్వ్ అయింది. అప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక గ్యామెట్ ఫార్మ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఒక గ్యామెట్ ఫార్మ్ అవుతుంది, సేమ్ ఇలానే ఇక్కడ నుంచి ఒక గ్యామెట్ ఫార్మ్ అయితే ఇక్కడ నుంచి ఒక గ్యామెట్, ఐ మీన్ ఈ టూ సెల్, ఈ టూ అలీస్ ఇట్ సైడ్ పుష్ అవుతాయి, ఈ టూ అలీస్ ఇట్ సైడ్ పుష్ అవుతాయి, ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఇలా పుష్ అయిపోతాయి. సో ఇది మీకు సెల్ డివిజన్, సెల్ సైకిల్స్ లో దొరుకుతాయి బాగా. ఓకేనా, యా, అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. బట్ ఇక్కడ మనం క్లారిటీగా అర్థం చేసుకునే కూడా చెప్తున్నాను. సో ఇలా ఇదొక సెల్ అవుతుంది, ఇదొక సెల్ అవుతుంది, ఇదొక సెల్ అయితే ఇదొక సెల్ అవుతుంది. సో టోటల్ గా మనకి ఈ టూ సెల్స్ నుంచి మనకి 4 సెల్స్ వచ్చాయి. ఈ 4 సెల్స్ వచ్చేసి గ్యామెట్స్. మనకి చూడండి, ఇవి మళ్ళీ నేను మళ్ళీ స్పెసిఫై చెప్తున్నా, ఇవి గ్యామెట్స్, ఇవి కాస్త 4 గ్యామెట్స్ వచ్చాయి. ప్రతి గ్యామెట్ లో ఏమేమి జీన్స్, ఏమేమి అలీస్ ఉన్నాయండి? ఓకేనా, క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అలీ ఉంది, స్మాల్ ఏ స్మాల్ బి ఉంది, క్యాపిటల్ ఏ స్మాల్ బి ఉంది, స్మాల్ ఏ క్యాపిటల్ బి ఉంది. సో దీస్ ఆర్ ద అలీస్ విచ్ ఆర్ ప్రెసెంట్. సో ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ మీరు ఒక క్లారిటీగా చూడండి, మనమేమో టూ జీన్స్ తో స్టార్ట్ చేసినాము, దాంట్లో క్యాపిటల్ ఏ స్మాల్ సారీ, టూ జీన్స్ తో స్టార్ట్ చేసినాం, ఒకటి ఏ జీన్ ఒకటి బి జీన్. మనకి టూ జీన్స్ నుంచి మనకి ఎన్ని గ్యామెట్స్ వచ్చాయి, 1 2 3 4. సో మొత్తం కలిపి 4 గ్యామెట్స్ వచ్చాయి. సో మనం ఎప్పుడైతే టూ జీన్స్ తీసుకుంటే 4 గ్యామెట్స్ వచ్చాయో, సో దీని ప్రకారం మనం ఏం అర్థం చేసుకోవాలంటే టూ జీన్స్ అనేవి మనకి 4 గ్యామెట్స్ యొక్క పాసిబిలిటీస్ చూపిస్తాయి. సో టూ జీన్స్ ఎప్పుడు ఒక 4 పాసిబుల్ కాంబినేషన్స్ చూపిస్తాయి. ఇవి కాంబినేషన్స్ అంటే ఒక టూ జీన్స్ మనం ఇలా తీసుకుంటే, మనం బేసిక్ గా కొంచెం మ్యాథ్స్ చేస్తే ఆ మ్యాథ్స్ లో మనకి లాస్ట్ వచ్చే ప్రోడక్ట్ ఇలా ఉండొచ్చు అని మనం ఊహించి చెప్తున్నాం. ఓకేనా, ఇది రియల్ లైఫ్, మన బయాలజికల్ గా సెల్స్ లోపలికి వెళ్తే ఇది మల్టిపుల్ నెంబర్స్ లో ఉంటాయి. దాంట్లో టూ జీన్స్ ఉందో మెనీ జీన్స్ ఉంటాయి. బట్ సింప్లిఫైడ్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇలా చేస్తారు. సో ప్రాబబిలిటీ చేసేటప్పుడు టూ జీన్స్ నుంచి 35 జీన్స్కి వెళ్తాయి, మనం అవి చెప్పకూడదు. ఐ మీన్ అది మనం క్వశ్చన్ చేసినప్పుడు క్లారిటీ వస్తుంది, ఇంకా ఎలా ప్రాబబిలిటీ చెక్ చేస్తామని. బట్ ప్రెసెంట్ మాత్రం మనం జస్ట్ టూ జీన్స్కి వెళ్దాం, ఎందుకంటే బుక్ లో టూ జీన్స్ గురించి చెప్పమని ఉంది. 4 జీన్స్ కూడా చెప్పొచ్చు, కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి వద్దనుకుంటున్నాం. నెక్స్ట్ చెప్తా. ఓకే, ఇప్పుడు మళ్ళీ వద్దాం టాపిక్ కి. సో టూ జీన్స్ ఉన్నాయి, దాంట్లో దాంట్లో మనకి 4 గ్యామెట్స్ పాసిబుల్ అయ్యాయి. ఓకేనా, సో 4 గ్యామెట్స్ వచ్చేసి క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి, స్మాల్ ఏ స్మాల్ బి, క్యాపిటల్ ఏ స్మాల్ బి, స్మాల్ ఏ క్యాపిటల్ బి. ఓకే,
నౌ మళ్ళీ ఒకసారి రాశాను దాన్నే ఇక్కడ. సో 4 గ్యామెట్స్ వచ్చాయండి, ఇదే కాంబినేషన్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, ఇవి ఈ 4 గ్యామెట్స్ లో ఎన్నిసార్లు వచ్చాయి? ఒకటేసారి వచ్చింది. సేమ్ స్మాల్ ఏ స్మాల్ బి చూడండి, ఈ 4 గ్యామెట్స్ లో ఒకసారి వచ్చింది. సో అన్ని కాంబినేషన్స్, ఈచ్ కాంబినేషన్ వచ్చే ఛాన్సెస్ ఎన్నిసార్లు ఉన్నాయి? ఒకసారి. సో క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అనేది ఒక్కసారి మాత్రమే వస్తుంది. అవుట్ ఆఫ్ ది 4 గ్యామెట్స్ ఇట్ గెటింగ్ వన్ టైం. సో 1/4 వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ 1/4. ఐ మీన్ టు సే capital A, capital B has these kind of combinations can occurs only one time out of the 4 gametes. So that's what we are saying, that this capital A, capital B has a ratio of the 25%. Sorry, the possibility of coming this capital A, capital B is 25% of the occurrence in these all 4 gametes. That's what it's saying. సో సేమ్ ఇది కూడా మనం స్మాల్ ఏ స్మాల్ బి కి కంపేర్ చేసిన, క్యాపిటల్ ఏ స్మాల్ బి కంపేర్ చేసిన, స్మాల్ ఏ క్యాపిటల్ బికి కంపేర్ చేసిన. అంటే ఇక్కడ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఈ 4 గ్యామెట్స్ లో ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్ రానికి స్మాల్ ఏ స్మాల్ బి రానికి 25% ఛాన్స్ ఉంది అంటున్నారు. అలానే క్యాపిటల్ ఏ స్మాల్ బి రానికి 25% ఛాన్స్ ఉంది అంటున్నారు. అంటే ఈ నాలుగిట్లో ప్రతి ఒక్క దానికి వచ్చే ఛాన్సెస్ వచ్చేసి 25%. అంటే దీనికి అర్థం ఏంటి? ఇది ఎన్నిసార్లు వస్తుందో ఇది కూడా అన్నిసార్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఎన్నిసార్లు వస్తుందో ఇది కూడా అన్నిసార్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఎన్నిసార్లు వస్తుందో ఇది కూడా అంటే ప్రతి ఒక్క గ్యామెట్ కి ఈక్వల్ ప్రాబబిలిటీ ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ కొంచెం కిందికి వెళ్దాం. ఈసారి నేను ఏం చేస్తా అంటే క్యాపిటల్ ఏ స్మాల్ బి స్మాల్ ఏ స్మాల్ బి ఉంది కదా, సో ఇందులోకి వెళ్ళి ఒక స్మాల్ ఏ తీసుకుంటా. అంటే ఇది ఒక చిన్న అలి, సింగిల్ అలి. సో ఒక సింగిల్ అలీని తీసుకున్నా, స్మాల్ ఏని తీసుకున్నా. ఒక ఏ అలి మొత్తం ఎన్నిసార్లు వచ్చిండొచ్చు అండి ఈ 4 గ్యామెట్స్ లో? ఇక్కడ ఒకసారి వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది. సో ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఇప్పుడు 2 టైమ్స్ వచ్చింది. ఐ మీన్ 4 గ్యామెట్స్ లో ఇట్ కేమ్ అక్రాస్ 2 టైమ్స్. సో ఇట్ మీన్స్ దీని పరంగా ఏంటి? అవుట్ ఆఫ్ 4 ఇది 2 టైమ్స్ వచ్చింది. అంటే 2 సార్లు వచ్చింది. నాలుగిట్లే 2 సార్లు వచ్చింది. అంటే ఇది సగం. 2 1 జా 2, 2 2 జా 4, రైట్? సో కట్ చేస్తే మనకి హాఫ్ వస్తుంది. ఈ హాఫ్ ని మనం 50% అంటాం అంతే కదా. సో 50% వచ్చింది. ఏది? స్మాల్ ఏ అనేది ఈ 4 గ్యామెట్స్ లో 50% వచ్చింది అని అర్థం. సో సింగిల్ జీన్ రానికి 50% ఉంటది, లేదా ఇలాంటి కాంబినేషన్స్ రానికి 25% ఉంటది. అది కూడా ఈ ఈ కాంబినేషన్ ఎన్నిసార్లు వస్తుందో ఇది కూడా అన్నిసార్లు వస్తుంది. మీకు ఒకటి క్లారిటీగా అర్థమవుతుందా? అంటే ఒక కాంబినేషన్ వస్తుంటే ఇంకో కాంబినేషన్ కూడా అంతేగా వస్తుంది. సో ఒకటి ఎక్కువ వస్తలేదు, ఒకటి తక్కువ వస్తలేదు, ఒకటి ఎక్కడ పోతుందో కూడా తెలియట్లేదు. బట్ అన్ని సమంగా ఉన్నాయి. సో సమానత్వం మెయింటైన్ చేస్తున్నాయి. ఇదే ఇండిపెండెంట్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ కి సంబంధించిన కోర్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం డెఫినేషన్ లోకి వద్దాం. ఓకేనా? నేను నా చేతి హస్తాలతో రాశాను, ఎందుకంటే అది టెక్నికల్ టర్మినాలజీ చాలా కష్టంగా ఉంటుంది కదా. సో ఇప్పుడు దీన్ని ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇన్హెరిటెన్స్ ఆఫ్ అనే ఎనీ అలీ, సారీ, అనే అలీ ఫ్రమ్ అనే వన్ జీన్. అంటే ఫస్ట్ ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇన్హెరిటెన్స్ అంటే ఐ మీన్ ఇప్పుడు ఈ స్మాల్ ఏ క్యాపిటల్ ఏ లేదా స్మాల్ ఏ, ఈ అలీ ఏ అనే అలీ దాని యొక్క ఇన్హెరిటెన్స్ అనేది వేరే ఒక అలీ, వేరే ఒక జీన్ యొక్క అలీ ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ క్యాపిటల్ బి. సో క్యాపిటల్ ఏ అనే ఒక అలీ క్యాపిటల్ బి అనే ఒక అలీ వల్ల ఇది ప్రభావితం చెందట్లేదు. ఇది ఎలా రావాలనుకుంటే అలా వస్తుంది. అంటే ఇది క్యాపిటల్ తోని రావాలనుకుంటే వస్తుంది, లేదా స్మాల్ తో రావాలనుకుంటే వస్తుంది. అలానే స్మాల్ ఏ కూడా అంతే, అలానే క్యాపిటల్ బి కూడా అంతే, అలానే స్మాల్ బి కూడా అంతే. అంటే ఏంటి ఇవన్నీ ఇలా చెప్తున్నా అంటే ఏం లేదు, ఏదైతే ఒక అలీ ఉందో ఒక జీన్ లో అది తనకి నచ్చినట్టుగా అది వస్తుంది. అది తప్పు. నో, దానికి నచ్చినట్టుగా రాదండి. ఐఎమ్ సెయింగ్ రాంగ్. అది తను ఎలా వస్తుందంటే ఇది ఇంకో దాంతో కలిసి రానికి వేరేది దీని మీద ప్రభావితం చెందదు. దాన్ని ఇన్హెరిటెన్స్ ఆఫ్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటారు. అంటే ఇప్పుడు క్లియర్ గా చెప్తా. సో ఏ అనే అలీ రానికి క్యాపిటల్ బి అనేది ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు.
అలానే స్మాల్ ఏ అనేది రానికి క్యాపిటల్ బి అనేది ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, అలానే స్మాల్ బి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, అలానే స్మాల్ బి ఏని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. అందుకే కదా చేయట్లేదు, కాబట్టి మన క్యాపిటల్ బి వచ్చేసి 25 వస్తుంది, అలానే స్మాల్ బి వచ్చేసి 25 వస్తుంది. ఒకవేళ ఇది దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకుందాం, క్యాపిటల్ ఏని, అప్పుడు ఏం జరుగుతుంది, ఈ క్యాపిటల్ బి తో రానికి ఎక్కువ సార్లు ఛాన్స్ ఉండొచ్చు, 40% వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. లేదా ఏ అండ్ క్యాపిటల్ బి వచ్చేసి 25% కన్నా తక్కువ రావచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, క్యాపిటల్ ఏకి క్యాపిటల్ బికి సంబంధమే లేదు, ఈ రెండు ఈక్వల్ గా వస్తున్నాయి, అలానే ఈ రెండు ఈక్వల్ గా వస్తున్నాయి. ఏవి ఏ వాటితో యుద్ధం చేసుకోకుండా అన్ని సమానత్వంగా వచ్చేదాన్ని ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటారు. ఇప్పుడు అర్థమైందా? సో ఆల్ కాంబినేషన్స్ ఆర్ ఈక్వల్. సో క్యాపిటల్ ఏ అనేది క్యాపిటల్ బి వల్ల ఇబ్బంది పడట్లేదు, క్యాపిటల్ బి అనేది క్యాపిటల్ ఏ వల్ల ఇబ్బంది పడట్లేదు, అలానే స్మాల్ ఏ కూడా, అలానే స్మాల్ బి కూడా. సో ఏ రావాలనుకుంటే ఏ అనేది క్యాపిటల్ బి ద్వారా రావచ్చు, క్యాపిటల్ బి ద్వారా రావచ్చు, క్యాపిటల్ ఏ స్మాల్ బి ద్వారా కూడా రావచ్చు. ఈ రెండు రానికి ఈ రెండు వచ్చే ఈ రెండిటితో వచ్చే కాంబినేషన్ లో కూడా దానికి ఈక్వల్ గా చూసుకుంటుంది. అంటే దీంట్లో ఎక్కువ సార్లు రావట్లేదు, దీంట్లో తక్కువ సార్లు రావట్లేదు, దీంట్లో ఎన్నిసార్లు వస్తుందో దీంట్లో కూడా అన్నిసార్లు వస్తుంది ఈ క్యాపిటల్. సో దీన్నే మన లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటారు. సో ఇప్పుడు మళ్ళీ చూడండి, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ స్టేట్ దట్ alleles ఆఫ్ డిఫరెంట్ జీన్స్ segregate independently into gametes during the meiosis, particularly during మెటాఫేజ్ 1. ఈ మెటాఫేజ్ 1 నేను ఎందుకు పర్టికులర్ గా మెన్షన్ చేశాను, ఈ టోటల్ ఈ సినిమాకి మొత్తం ఇది మెయిన్ పాయింట్. ఇక్కడ ఇది దిక్కు ఇక్కడ ఇది ఇలా చేయడం వల్లనే క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి స్మాల్ బి ఇలా రావడం వల్లనే, అంటే ఈ టైప్ ఆఫ్ ర్యాండమ్ అరేంజ్మెంట్ అవ్వడం వల్లనే మనకి ఇలాంటి టైప్ ఆఫ్ గ్యామెట్స్ వస్తున్నాయి. ఒకవేళ ఇలాంటి ర్యాండమ్ అరేంజ్మెంట్స్ లేవనుకోండి, ప్రతిసారి క్యాపిటల్ బి ఇలానే ప్రతి సెల్ లో ఉందనుకోండి, ఇదే 100% అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకి ఇలా వచ్చే ఛాన్సెస్ లేదు. సో ఈ మొత్తం సినారియో మెటాఫేస్ 1 దగ్గర జరిగే ర్యాండమ్ హోమోలోగస్ క్రోమోజోమ్ అరేంజ్మెంట్ వల్ల వస్తుంది. ఇది నేచర్ లో ఇది ఒక భాగం, ఇది లేకపోయింటే మనకి ఇప్పటికీ ఎవల్యూషన్ అదే వేరియేషన్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి డిఫరెన్స్ అనేది వచ్చేది కాదు యూనివర్స్ లో. సో ఆ డిఫరెన్స్ అనేది ఈ చిన్న స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యింది. సో మొత్తం కలిపి ఇదే మొత్తం చెప్పాల్సిన పాయింట్. సో లాస్ట్ లో కూడా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చాను, ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ మీన్స్ దట్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ వన్ జీన్స్ అలీ అంటే క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, ఈ క్యాపిటల్ ఏ వచ్చే ఛాన్స్ క్యాపిటల్ బి ఆ స్మాల్ బి వచ్చేదాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయరు, అలానే క్యాపిటల్ బి స్మాల్ బి కూడా క్యాపిటల్ ఏ స్మాల్ ఏ వచ్చే ఛాన్సెస్ ఇన్ఫ్లుయెన్స్ చేయరు. ఇవన్నీ 25% వస్తాయి, ఈచ్ 25% వస్తుంది, ఆ కాంబినేషన్స్ ని వేరియేషన్ అవ్వదు. ఇదే ఇండిపెండెంట్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇండిపెండెంట్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ కాదండి, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. అసార్ట్మెంట్ అంటే అర్థం ఏంటి, అంటే విభజన. ఓకే, ఆ తెలుగులో నాకు అంటే తెలిసిన వరకు విభజన అనుకున్నా. ఆ సెగ్రిగేట్ అంటే విభజన, అసార్ట్మెంట్ అంటే వేరే. ట్రై చేస్తా తెలుగు చెప్పడానికి. సో లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఏం చెప్తుందంటే, అంటే ఇంతకుముందు చెప్పాను బస్.